2 వారాలు గడుస్తున్న విజయవాడలో డయేరియా కేసుల సంఖ్య తగ్గుముఖం లేదు. ఇప్పటికీ అనేక మంది డయేరియా బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజులు గడుస్తున్న డయేరియాను కట్టడి చేయడంలో వైద్యారోగ్య శాఖ, బీఎంసీ అధికారులు విఫలమయ్యారని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సుమారు 200 మంది డయేరియా బారిన పడ్డారని అధికారులు తెలిపారు. మేము మామూలు మినరల్ వాటర్ తాగుతామండి. ఆ రోజు మట్టికి తాగాం, ఎందుకంటే మా బాబుకి కొంచెం కాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మున్సిపాలిటీ వాటర్ తాగితేనే మంచిది అన్నారని చెప్పేసి కొన్ని రోజులు పెట్టి అవి తాగుతున్నాం. ఆ సందర్భంగా మా అమ్మాయి ఆదివారం ఆ నీళ్ళు తాగింది. కొంచెం ఏంటో నలకలుగా మురుగ్గా వచ్చినాయి. నేను కాద్దామని పొయ్యి మీద పెట్టేటప్పటికే తను ముంచుకొని తాగింది. ఈలోపు తెల్లారి చెప్పలేదు. ఇప్పటికి వారం అయిపోయింది. మా అమ్మాయి డ్యూటీకి వెళ్ళి నిన్న మట్టి కళ్ళు తిరిగి పడిపోయింది. వాటర్ ప్రాబ్లం అని అనుకుంటున్నాం. సండే ఆఫ్టర్నూన్ నుంచి వాంతింగ్స్ ఇంకా తగ్గలేదు. లేదు, వాంతింగ్స్ అవుతున్నాయి, కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. ఆ రోజు సండే మేము వాడింది, సండే సాటర్డే మినరల్ వాటర్ తెచ్చుకోలేదు. ఆ రోజు నార్మల్ మినరల్ వాటర్ వాడతాం. మేము సండే సాటర్డే తెచ్చుకోలేదు. సో ఆ రోజు తాగిన తర్వాత నుంచి మోషన్స్తో వాంతింగ్స్ అవుతాయి.